నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన దయాకరయ్య రిలయన్స్ కంపెనీ చెల్లించాల్సిన ఆర్ఎన్బిఆర్ బకాయిలనైతే వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకైతే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి అయితే సమర్పించారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు తమ ఫిర్యాదును తిరిగి కంపెనీకి పంపిస్తున్నారని తప్ప ముఖ్యంగా సమస్యను పరిష్కరించడం లేదని దయాకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకుని రిలయన్స్ కంపెనీతో ఆర్ఎన్ఆర్ బకాయిలనైతే వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కండ్రిగా చెమ్ముంతోపు గ్రామాలు రెండు ముత్తుకూరికి షిఫ్ట్ చేశారు రిలయన్స్ వాళ్ళు. ఆర్ఎన్ఆర్ బకాయిలు గత 17 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు. మేము తహసీల్దార్ ఆఫీస్ కాడికి పోయాము, ఆర్టీఓ ఆఫీసర్ కాడికి పోయాము. వాళ్ళు ఏంటంటే ఎలిజిబుల్ మీకు ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఏనో కంపెనీ ఫండ్స్ తీసుకోవచ్చు అని చెప్పి లెటర్స్ రాస్తున్నారు. ఆ లెటర్స్ నుంచి జిల్లా కలెక్టర్ గారికి చాలా టైం పెడితే మళ్ళీ వాళ్ళకే పంపిస్తున్నారు. రిటర్న్ ఈ విధంగా పంపించడం మళ్ళీ మేము తిరగడం తప్ప మాకైతే అవి మంజూరు చేయలే. ఆర్ఎన్ఆర్ బకాయిలు ఇవి 17 సంవత్సరాల నుంచి ఆర్ఎన్ఆర్ బకాయిలు ఇవ్వకుండా పోవడం ఎంతవరకు న్యాయము? ఇది ఎట్లా? ఇలాంటి ఇబ్బందులు పడుతూ మేము తిరుగుతానే ఉన్నాం, కంటిన్యూస్ చేస్తానే ఉన్నాం, కానీ ఇవ్వాల. అవి ఇస్తే ఇప్పటికైనా, లేదా భూములు నిరుపయోగంగా ఉన్నాయి, ప్రజోపయోగం కొరకుగా తీసుకున్న భూములు నిరుపయోగంగా ఉన్నాయి, అవన్నా మా నిర్వాసితులకు ఇస్తే కంపెనీ వచ్చి ఏమన్నా నిర్మాణం చేసే అంతవరకు మేము చేసుకుంటా ఉంటాం. మేము ఈ రెండే అడుగుతున్నాం ఈరోజు జిల్లా కలెక్టర్.